హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నీట్ యూజీ 2026 సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమున్నాయనేది మాట్లాడుకుందాం. ఇలాంటి సిరీస్ మీరు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి వీక్ ఒకటి, ఆ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తోని ఒక వీడియో చేస్తాను. ఛానల్ని ఫాలో చేయండి సో దట్ మీరు ఏ చిన్న అప్డేట్ అయినా నీట్ యూజీ 2026 రిలేటెడ్ ఏది మీరు మర్చిపోరు. ఓకేనా? సో దట్ మీరు కౌన్సిలింగ్లో ప్రాపర్గా వెళ్ళొచ్చు. సో ప్రాపర్గా కౌన్సిలింగ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు అండ్ ప్రాపర్ అప్లికేషన్ చేసుకోవచ్చు, ప్రాపర్గా విభాషణ పెట్టచ్చు, ఆయన కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ర్యాంక్ ఏంటి, మీ మార్క్స్ ఏంటి, మీ రీజియన్ ఏంటి, అండ్ మీరు ఏపీనా, మీరు తెలంగాణ కమెంట్ చేయండి, అండ్ మీరు ఏ సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. సో మీకు ఒకవేళ విజన్ అప్డేట్ గైడెన్స్ కావాలి, ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఆయుష్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కూడా సో 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ మెంటర్షిప్. సో మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదంటే ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి, అక్కడ డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను సో దట్ మీకు కూడా అప్డేట్ మిస్ అవ్వరు. ఓకేనా? సో ఈ రోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ నీట్ రిలేటెడ్ మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ నీట్ యూజీ 2026 అనేది నాకు తెలిసి ఇండియా చరిత్రలోనే మిగిలిపోతుంది. సో నీట్ యూజీ 2026 ఒక్క పేపర్ లీక్ అనేది, సో ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్, అంటే దాదాపు ఈ దశాబ్ద కాలంలో అతిపెద్ద స్టూడెంట్ ప్రొటెస్ట్ అని చెప్పొచ్చు. ఆ ప్రొటెస్ట్ కూడా ధర్మేంద్ర ప్రధాన్, సో మనకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రిజైన్ చేయాలని. సో బికాస్ ఆఫ్ నీట్ పేపర్, ఓకేనా, బికాస్ ఆఫ్ నీట్ పేపర్, సో ఈ ప్రొటెస్ట్ వల్ల ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ 2024లో చేసుంటే బాగుండేది, 2026లో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ నీట్లో రాకుండా ఉండేది. ఓకేనా? సో దీనివల్ల నాకు తెలిసి 2027లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీట్ అయితే ఉండబోతుంది. సో నీట్లో చాలా చేంజెస్ అయితే చేస్తారు. సో అది సిబిటి మెథడ్ కానీ, లేకపోతే మనకు అటెంప్ట్స్ తగ్గించడం కానీ, ఏజ్ లిమిట్ తగ్గించడం కానీ, లేకపోతే మనకు దాంట్లో సిలబస్ విషయంలో కానీ ఎలాంటి చేంజెస్ చేస్తారు, ఎలాంటి రెవల్యూషన్ తీసుకొస్తారు అనేది మనం చెప్పొచ్చు, అంటే ఇప్పుడున్న దానికి. ఎందుకంటే ఎలాంటి చిన్న మిస్టేక్ జరిగినా స్టూడెంట్స్ ఊరుకునే పరిస్థితిలో లేరు. ఓకేనా? సో సాల్యూట్ చెప్పొచ్చు ఎవరైతే స్టూడెంట్స్ దాన్ని ఒక డెసిషన్ ఖచ్చితంగా కావాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ రిజైన్ చేయాలని, అది నీట్ కోసం కష్టపడ్డారు. అట్లీస్ట్ యాజ్ ఏ నీట్ ఆస్పిరెంట్ గా, యాజ్ ఏ నీట్ పేరెంట్ గా మీరు అట్లీస్ట్ దానికి ఆ ప్రొటెస్ట్ లో మీరు పాల్గొనలేకపోయినా కూడా సో మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. సో కాబట్టి ఈ రోజున అప్డేట్ నీట్ రిలేటెడ్ అప్డేట్, అది స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగింది బికాస్ ఆఫ్ నీట్ పేపర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు చేంజెస్ కావాలని. ముఖ్యంగా అది జరిగితే సో దేశం బాగుపడుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇది నా నుంచి సో సెల్యూట్ చెప్పొచ్చు ఎవరైతే ఫైట్ చేశారో, సిజేపీ కానీ, అక్కడ నుంచి స్టూడెంట్స్ కానీ, వాళ్ళందరికీ కూడా. సో నా తరపున మీరు అభిప్రాయం ఏంటంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఇది అప్డేట్, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. సో మళ్ళీ న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు. సో దాని తర్వాత ఎన్డీఏ నుంచి కానీ, మనకు డీజీహెచ్ఎస్ నుంచి కానీ, కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా అప్డేట్ రావచ్చు. అండ్ 2027 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా నీట్ అనేది ఉండదు. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రొటెస్ట్ తట్టుకోలేకపోయారు, అప్పుడున్న ప్రొటెస్ట్ అయితే ఇంకా తట్టుకునే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇదైతే. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, కోల్కతా హైకోర్టు ఏమైతే ఉందో ఎన్టీఏకి నీట్ ఓఎంఆర్ ఏదైతే ఉందో రీవాల్యుయేషన్ కోసం ఆర్డర్స్ వేసింది. అంటే రీవాల్యుయేషన్ సంబంధించి రిప్లై ఇవ్వమని చెప్పింది. అది కూడా 28 జూలై లోపు రిప్లై ఇవ్వమని చెప్పింది. సో శ్రీజ మహంతి అని మనకు అక్కడ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో కోల్కతాలో, సో కలకత్తా నుంచి ఆ క్యాండిడేట్ ఫైల్ చేశారు. ఏంటంటే 629 నుంచి నాకు 290 ఆర్ 300 మార్క్సే వచ్చాయి, సో ఏదో మిస్టేక్ జరిగింది అని తను ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫైల్ చేసిన దానికి సో కలకత్తా హైకోర్టు ఎన్టీఏని 28th లోపు సో రివాల్యుయేషన్ కొరకు రిప్లై ఇవ్వమని చెప్పింది. సో 28th లోపు ఎన్టీఏ వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఒకవేళ దీంట్లో గనక ఏదైనా మిస్టేక్ జరిగినాయి అంటే దేశం మొత్తం కూడా మళ్ళీ ఇలాంటి కేసెస్ ఫైల్ అవుతాయి. రివాల్యుయేషన్ కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర ఓఎంఆర్ షీటు, ఓఎంఆర్ రెస్పాన్సెస్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా, ఒకవేళ ప్రాపర్ గా ఉన్నాయి, నిజంగా మీరు జెన్యూన్ క్యాండిడేట్ అయితే సో యూ కెన్ ఆస్క్. అంటే ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఉంది, అడగడానికి మనం స్వతంత్రంగా అడగొచ్చు, మన రైట్ ఏంటని అడగొచ్చు. అది నిజం అవుతే, కానీ ఫేక్ క్రియేట్ చేస్తే ఎన్టీఏ నుంచి వచ్చే లీగల్ యాక్షన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ముందుకెళ్తే. సో ఇప్పుడు శ్రీజ మహంతి అనే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఆ స్టూడెంట్ కోల్కతాలో ఫైల్ చేశారు. సో కోల్కతా హైకోర్టు మనకు రెస్పాన్స్ ఇవ్వండి ఎన్టీఏకి అని చెప్పింది. మేబీ 28th లోపు ఒకవేళ రెస్పాన్స్ ఏమిస్తుంది, ఆ లోపు అసలు క్వాలిఫై లిస్ట్ రిలీజ్ చేస్తుందా లేదా మనం చూద్దాము. సో మేబీ దీని మీద డిపెండ్ అయి ఉండొచ్చు. క్వాలిఫై లిస్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనకు మినిస్టర్ వస్తే, మళ్ళీ కొత్తగా మినిస్టర్ వస్తే క్వాలిఫై లిస్టులు స్టేట్ కోసం కానీ, ఎంసీసీ కోసం కానీ రిలీజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసరికి ఎంసీసీ సో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఏదైతే ఉందో తన వెబ్సైట్ అయితే అప్డేట్ చేసింది, అంతేగాని ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ అయితే రిలీజ్ చేయలేదు.
కేవలం సిడబ్ల్యూకి సంబంధించిన నోటీస్ అఫీషియల్ రిలీజ్ చేశారు. సిడబ్ల్యూ అంటే చిల్డ్రన్ ఆర్ విడోస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఎవరైతే మాటేస్ ఉన్నారో అంటే అమరవీరులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి పిల్లలకు సంబంధించి ఢిల్లీ కోటా కోసం, ఢిల్లీ 85% కోసం ఆ నోటిఫికేషన్, అంతేగాని అందరికి సంబంధించి అయితే కాదు. సో మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్స్ యాక్సెస్ చూసుకోవాలనుకుంటే ఎంసీసీ, జస్ట్ ఎంసీసీ అని సెర్చ్ చేయండి, దాంట్లో మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. KNRUHS అని చూడండి, తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ NTRUHS సంబంధించి చూడండి, ఎన్టీఆర్హెచ్ఎస్ అంటే ఏపీకి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రోజు ఎన్టీఏ వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేశారు. సో ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. సో దాంట్లో యూట్యూబర్స్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశారు. మేబీ ఎలాంటి యూట్యూబర్స్ ఫేక్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ విజన్ అప్డేట్ నుంచి మేము ప్రాపర్గా ఒక 6 years నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్గా స్టూడెంట్స్కి అయితే రీచ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, నేను ఒక లైన్ వాడతాను. ఇండియాలో మీకు ఒక 10 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకుంటే సో మీకు సీట్ ఇప్పడానికి ఎవరి దగ్గర అథారిటీ లేదు. అండ్ ప్రాపర్ ఛానల్ అంటే కౌన్సిలింగ్ వెళ్లకుండా ఇండియాలో ఎక్కడా సీట్ రాదు. ఈ లైన్ నేను చెప్తా ఉంటాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా విజన్ అప్డేట్ ని ప్రాపర్గా నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కూడా చెప్తాను. సార్ వీళ్ళు సీట్ ఇప్పిస్తారంట, వాళ్ళు సీట్ ఇప్పిస్తారు, ఎవడి మాటలు నమ్మొద్దు. నీట్ అనేది అడ్మిషన్ ప్రాసెస్ లో ఒక స్కామ్ లాగా మిగిలిపోతా ఉంటది. ఓకేనా, చాలా మంది కాల్ చేసి మేము సీట్ ఇప్పిస్తామంటారు. విజన్ అప్డేట్ నుంచి నేను ఎక్కడ మీకు సీట్ ఇప్పిస్తానని కానీ, సీట్ నా వల్ల వస్తుందని కానీ క్లెయిమ్ చేయను. నా వల్ల నాలెడ్జ్ వస్తుందని కానీ, ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని కానీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలుస్తుందని కానీ, కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలుస్తుందని కానీ, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ తెలుస్తుందని చెప్తాను తప్ప నేను సీట్ ఇప్పించేవాని కాదు. సో అలానే ఇండియాలో ఎవడు కూడా మీకు సీట్ ఇప్పాడు. ఎవడు అనే వాట వాడుతున్నాను, ఎందుకంటే ఫేక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫేక్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, సో సీట్ ఇప్పిస్తాం, మా దగ్గర జాయిన్ అవ్వండి, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఎవరి చేతిలో లేదు. యాజ్ ఎ పేరెంట్ గా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవడు మీకు సీట్ ఇప్పించాడు, ప్రాపర్ గా గైడ్ చేస్తాడు తప్ప. ఓకేనా, సో అంతేగాని మేము సీట్ ఇప్పిస్తాం, మా వాళ్ళ సీట్ వచ్చిందనేది నమ్మకండి. సో ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు నోటీస్ రిలీజ్ చేశారు. ఆ నోటీస్ ఎందుకంటే వాళ్ళ వరకు వెళ్తాయి. ఫేక్ అలాట్మెంట్లు క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫేక్ అలాట్మెంట్ క్రియేట్ చేసి ఏం చేస్తారు, సో కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు అది యూనివర్సిటీ క్లెయిమ్ చేయడం, యూనివర్సిటీ వచ్చింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ యూనివర్సిటీ ఫేస్ చేయకుండా ముందే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి అలర్ట్ చేస్తుంది. సో కాబట్టి ఏ స్టూడెంట్ అయినా, ఏ పేరెంట్ అయినా, ఇప్పుడు మనకు దేశంలో 136,000 MBBS సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 136,000 MBBS సీట్స్ త్రూ కౌన్సిలింగ్ వెళ్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, సో దానిలో డీమ్డ్ ఉంటుంది, ఎయిమ్స్ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న కాలేజీలు ఉంటాయి. సో స్టేట్ కోటాకు వచ్చారు, స్టేట్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, స్టేట్ కన్వర్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాలో B క్యాట్ ఉంటుంది, C క్యాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు త్రూ కౌన్సిలింగ్. 136,000 సీట్స్, ప్రతి సీట్ కూడా కౌన్సిలింగ్ నుంచి వస్తుంది. ఏ మినిస్టర్ చెప్పిండానో, లేకపోతే ఎవరైనా హై అఫీషియల్స్ చెప్పారనో, లేకపోతే ఎవరో చెప్పారని సీట్ ఇవ్వడం అనేది కుదరదు. ప్రతి సీట్ 136,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రతి డేటా అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది. డిఫరెంట్ స్టేట్స్లలో అండ్ MCCలో అవైలబుల్ గా ఉంటుంది. అంతేగాని మీరు ఎక్కడ మోసపోవద్దు, ఏ పేరెంట్ కూడా మోసపోవద్దు, ఏ పేరెంట్ కూడా ట్రాప్ లో అవ్వద్దు. నన్ను కాంటాక్ట్ అవ్వాలి, నన్ను చాలా మంది కాంటాక్ట్ అయ్యారు, దాదాపు 3,000-4,000 మంది స్టూడెంట్స్తో నేను మాట్లాడి ఉంటాను ఈ నీట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు. సో దాంట్లో నా దగ్గరకు వచ్చే వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడుతానంటే, గుడ్డిగా నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిపో, ఇంకా నీకు సీట్ వస్తుందని నేను చెప్పను. వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వాళ్ళకి నిజానికి వాళ్ళకి వెళ్ళాలనుకుంటే, కౌన్సిలింగ్ వెళ్ళాలంటే నేను గైడ్ చేస్తాను, అంతేగాని నేను సీట్ ఇప్పిస్తాను నేను చెప్పను. అట్లా మీకు ఎవరైనా చెప్తున్నారంటే కంప్లీట్లీ రాంగ్. సో దానికోసం నోటీస్ ఇచ్చారు. యూట్యూబర్స్ నమ్మద్దు, యూట్యూబర్స్ అయితే గైడ్ చేస్తా ఉన్నారు, మేబీ నేనైతే కన్సల్టెంట్ కాదు, కన్సల్టెంట్స్ నమ్మద్దు, బ్రోకర్స్ ఎవరైతే బ్రోకర్గిరి చేస్తున్నారో వాడిని అసలే నమ్మద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ప్రాపర్ ఛానల్ KNRHS తెలంగాణ కోసం, NTRHS ఆంధ్రప్రదేశ్ కోసం, MCC ఆల్ ఇండియా కోసం, ఈ 3 అప్డేట్ జెన్యూన్ అప్డేట్ కోసం విజన్ అప్డేట్. ఓకే, సారీ ఏమనుకోకండి, జస్ట్ ప్రమోషన్ లాగా చెప్తున్నాను, విజన్ అప్డేట్ కోసం. ఓకే, నేను ప్రాపర్ గైడెన్స్ చేస్తా, ఇలాంటి అప్డేట్స్ నీకు వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా. సో నేను ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి నేను తప్పులు చేయను. ఏ స్టూడెంట్ లైఫ్ చిన్నగా పోయినా కూడా నేను జీవితాంతం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నా నుంచి అలా లేదు, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను. అండ్ ఛానల్ని ఫాలో అవ్వండి. విజన్ అప్డేట్ నుంచి అప్డేట్ మీకు జెన్యున్గా ఉంటుంది. నేమ్ పెట్టిందే దానికోసం. ఓకే, 6 years ఆఫ్ ఈ దీంట్లో ప్రతి చిన్న అప్డేట్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఇవైతే ప్రజెంట్ 4 ఉన్నాయి. తెలంగాణ నుంచి ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి జస్ట్ ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ సంబంధించిన నోటీస్ ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ సంబంధించిన నోటీస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. సో ఎట్ ఎనీ టైం రిలీజ్ అవ్వచ్చు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి క్వాలిఫై లిస్ట్ వచ్చింది అంటే క్వాలిఫై లిస్ట్తో పాటు నోటిఫికేషన్ వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫై లిస్ట్ ఇప్పుడు రిలీజ్ చేశారంటే ఇంకొక గంటలో నోటిఫికేషన్ ఇస్తారు, ఎందుకంటే రెడీగా ఉన్నాయి. సో వాళ్ళ సాఫ్ట్వేర్ని కానీ బ్యాక్ అండ్ టీమ్ కానీ రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడు క్వాలిఫై లిస్ట్ వస్తుందో అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. క్వాలిఫై లిస్ట్ ఎందుకు సార్ అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేయడానికి. సో అలాగే తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చేసింది ఫేక్ ఫేక్ ర్యాంకర్లు అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటా. పాపం వాళ్ళు ఏం చేశారంటే, మీరు ర్యాంకర్లు పెట్టకుండా పోయి మేమే క్వాలిఫై లిస్ట్ వస్తే దాంతోనే మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి, మేము మ్యాప్ చేసుకుంటామని చెప్పేసింది అనమాట.
సో దయచేసి ఏ పేరెంట్ కానీ ఏ స్టూడెంట్ కానీ ఫేక్ గా క్రియేట్ చేయకండి. మీ డేటా ఎన్ఎంసి దగ్గర ఉంటుంది, డిజిహెచ్ఎస్ దగ్గర ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దగ్గర ఉంటుంది, ఎంసీసీ దగ్గర ఉంటుంది, అండ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఒక వ్యవస్థని మనం మ్యానిపులేట్ చేయడం అని చాలా కష్టం. అట్లా మ్యానిపులేట్ చేయకండి, ఖచ్చితంగా జీవితాన్ని పోగొట్టుకుంటారు. సో నేను కూడా పేరెంట్స్ కి స్టూడెంట్స్ అలర్ట్ చేస్తున్నాను. సో నమ్మాలనుకుంటే జెన్యున్ గా వీడు చెప్తున్నాడంటే వాడిని నమ్మండి. సో లేదు అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నమ్మండి. సో మీరు తప్పు చేసి యూనివర్సిటీని బ్లేమ్ చేయడమో, ఇంకెవరినో బ్లేమ్ చేయడం చాలా మంది నేను చూస్తున్నాను. మీరు విజన్ అప్డేట్ ని చూస్తుంటే విజన్ అప్డేట్ ని గుర్తుపెట్టుకోండి. సరే, నా పేరు ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేదు కదా, నా పేరు వెంకటేష్ పంచగిరి, గుర్తుపెట్టుకోండి. విజన్ అప్డేట్ ఛానల్ నాది, నా ఛానల్ వేరే వాళ్ళతో కలపొద్దు. ఓకే, సో మీరు విజన్ అప్డేట్ జెన్యున్ ఫాలో అవుతున్నారా? చలో ఫాలో అవ్వండి, నేను గైడ్ చేస్తాను. మీరు మెంటర్షిప్లోకి రాకపోండి, గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, సో డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, అది కూడా జాయిన్ అవ్వండి. ఇవే అప్డేట్స్. ఆ అప్డేట్స్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. పేరెంట్స్ వెళ్ళి అక్కడ కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడము, అలాంటి కంప్లైంట్స్ వేరే వాళ్ళు చేయడము, అది మన దాకా రావడము 2024లో నేను ఫేస్ చేసిన ఇష్యూ ఉంది. సో దట్ చెప్తున్నాను, ఎవరు మోసపోవద్దు, ఎవరి చేతిలోకి వెళ్ళొద్దు, ఎవడు మీకు సీట్ ఇప్పించడం అనేది కుదరదు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్, ప్యూర్లీ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది. సో కొన్ని కాలేజీలు ఫీజు విషయంలో మాట్లాడుకోవచ్చు కానీ, అంతేగాని సీట్ ఇప్పించడం అనేది కుదరదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.